ఇల్లు ఫ్లాట్లు కొనే ముందు ఎవరైనా మౌలిక వస్తువుల గురించి ఆలోచిస్తారు. రవాణా నుంచి వైద్యం వరకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూసి ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిగో ఇలానే అన్ని విధాలుగా అభివృద్ధి చెంది హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్న శంకర్పల్లి వైపు ఇప్పుడు అందరి దృష్టి పడింది. శంకర్పల్లి వైపు జోరుగా రియల్ ఎస్టేట్ నిర్మాణంలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, మధ్యతరగతి వారిని ఆకర్షిస్తున్న శంకర్పల్లి పరిసరాల్లో 40 లక్షల్లో ఫ్లాట్. శంకర్పల్లి చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. అందరికీ అందుబాటు ధరలో అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, విల్లాలు లభిస్తుండటంతో అంతా శంకర్పల్లి వైపు చూస్తున్నారు. నగరంలో జీవనం ఆర్థిక భారంగా మారిన మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చులో అన్ని వసతులు ఉన్న కేంద్రంగా శంకర్పల్లి ఆకర్షిస్తోంది. శంకర్పల్లి చుట్టుపక్కల సుమారు 8 సంవత్సరాల క్రితమే ప్రముఖ విద్యా సంస్థలు వచ్చాయి. ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్తో పాటు ప్రముఖ విద్యా సంస్థలు ఈ పరిసర ప్రాంతంలో ఏర్పాటవడంతో నగరానికి చెందిన వారే ఇక్కడ అధికంగా చదువుకుంటున్నారు. ఇక శంకర్పల్లి నుంచి 30 నుంచి 40 నిమిషాల్లో నగరానికి చేరుకునే అవకాశం ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, పలు ఐటీ కంపెనీలకు ఇక్కడి నుంచి గంటలోపే చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న గండిపేట నుంచి శంకర్పల్లి వరకు 4 లేన్ల రోడ్డు ఉంది. ఓఆర్ఆర్తో మెరుగైన అనుసంధానం. శంకర్పల్లి రైల్వే స్టేషన్ నుంచి సమీపంలో ఉన్న లింగంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్ కు 20 నిమిషాల్లో చేరుకోవడం రవాణా పరంగా బాగా కలిసొస్తోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్లో భాగంగా శంకర్పల్లి, మోకిల, మహాలింగాపురం, సింగాపురం గ్రామాలను నివాసయోగ్య ప్రాంతాలుగా గుర్తించారు. నగరానికి సమీపంలో ఆహ్లాదకర వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారు శంకర్పల్లి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం 2018 ఆగస్టు 2న శంకర్పల్లిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీలో అన్ని మౌలిక వసతులు రానుండడంతో భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. మోకిలాలో ఫ్లాట్లు, విల్లాల ధరలు అధికంగా ఉండటంతో చాలా మంది శంకర్పల్లి మండల కేంద్రం వైపు అడుగులు వేస్తున్నారు. చుట్టుపక్కల పలు గ్రామాల్లో నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఒక్కో వెంచర్ సుమారు 5 ఎకరాల నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో వినియోగదారులు ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గండిపేట నుంచి మొదలు శంకర్పల్లి వరకు సుమారు 50 నివాస ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. మోకిలాలో ఎక్కువగా అపార్ట్మెంట్, విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. గండిపేట్ అపార్ట్మెంట్స్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే సుమారు ₹1 కోటి కావాల్సిందే. అదే గండిపేటకు కాస్త దూరంలో మోకిల, జవ్వాడ వంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 50 నుంచి 60 లక్షల రూపాయల్లో వస్తోంది. ఇక శంకర్పల్లికి సమీపంలో అయితే 40 లక్షల రూపాయల నుంచి కూడా ఫ్లాట్స్ లభిస్తున్నాయి. అదే విల్లాలైతే 2.5 కోట్ల రూపాయల నుంచి మొదలు 10 కోట్ల రూపాయల వరకు ధరలు ఉన్నాయి. నగరంలోని ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేవలం 30 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండటంతో మధ్యతరగతి వారు ఎక్కువగా శంకర్పల్లి మార్గంలో ఇల్లు కొంటున్నారు. రానున్న 2 సంవత్సరాలు